ఇప్పుడు మనకు ఈ డాగ్స్ నుంచి ఏమన్నా వైరస్ గానీ, బ్యాక్టీరియా గానీ పెట్ లవర్స్ కానీ, పెట్ పేరెంట్స్ గానీ అట్లా వచ్చి మనకేమైనా డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అలా ఏం దాని లేదండి. ప్రివెంట్స్ ఏమన్నా ఉంటాయా? నాకు మధ్యలో అంటే ఐఎమ్ ఆస్తమా పేషెంట్ అనమాట. బట్ ఐ లివ్ విత్ డాగ్. నాకు ఎప్పుడు కూడా ఏం ప్రాబ్లం అనిపించలేదు. సో ఏ రోజు కూడా నాకు ఇది ప్రాబ్లం అవుతుందని అలా ఏం అనిపించలేదు. బట్ ఎస్, డాగ్ని మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటే, మన హైజీనిక్గా డాగ్స్ని పెట్టుకుంటే మనకు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బురదలో వెళ్ళేసి వస్తుంది, చెత్తలో పోయేసి వస్తుంది, అట్లాంటి పెట్స్ని మనం పెట్టుకుంటే మనకు కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. సో నీట్గా పెట్టుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కరెక్ట్ ప్లేస్లో పెట్టుకుంటే ఇష్యూస్ ఉండవు. అంటే మనం డైలీ బ్రషింగ్, బాతింగ్ చేస్తాం సార్, వాటికి కూడా అట్లాంటివి చేపియాలా? లేదండి, బ్రషింగ్ అనేది డైలీ చేయాలి. టీత్ బ్రషింగ్ అనేది జనరల్గా లాట్ ఆఫ్ డాగ్స్లో అగ్రెషన్ కొన్ని క్రియేట్ అవుతాయి అనమాట. సో మేము ఏం చేస్తామంటే, బేసిక్గా పెట్స్కి ఈ డెంటల్ చూ స్టిక్స్ అనేది వస్తుంది. మా దగ్గర డిహైడ్రేటెడ్ బోన్స్ అని ఉంది, డాక్టర్ డాగ్మూమ్ అనే బ్రాండ్లో. మేము అది యూస్ చేస్తాం అనమాట. అది ఏంటంటే చూ చేసినప్పుడల్లా టాటర్ అనేది క్లీన్ అవుతుంటుంది. సో ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మీరు ఇది చూస్తే అంటే బాతింగ్ మాత్రం మన స్కిన్ కండిషన్స్ డాగ్స్ ఫేవరబుల్గా ఉండదు డైలీ బాతింగ్ చేయించడానికి. బట్ హెయిర్ మనకి తల మీద మనం షాంపూ ఎలాగైతే పెట్టుకుంటామో ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి, అలాగా పెట్స్ కూడా అలాగే ఆ కోట్ కండిషన్ సపోర్ట్ చేయదన్నమాట. సో జనరల్గా ఐడియల్గా మేము 10 to 15 డేస్లో ఒకసారి మేము స్నానం అనేది చేయిస్తాం, డిపెండింగ్ ఆన్ ద షాంపూ. వాటికి కూడా షాంపూ సూటబిలిటీ అనేది చాలా ఉంటుంది. అది కూడా మేము కన్సిడర్ చేసి చేస్తాం అనమాట. అంటే వీటి హెయిర్స్ కూడా కట్ చేయాలి ఉంటాయి సార్? అంటే అది లాంగ్ హెయిర్ అండి. అంటే హెయిర్ కటింగ్ అనేది నిజంగా అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్కీ ఉంది, దానికి నార్మల్ మీకు లాబ్రడోర్ని చూస్తే హస్కీది హెయిర్ పెద్దగా ఉంటుంది. సో దాన్ని కటింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే రెగ్యులర్ బ్రషింగ్ అనేది మనం చేసుకోవాలి. నిజం చెప్పాలంటే చాలా మంది ఏం చేస్తారంటే, ఎండాకాలం వచ్చేసరికి డాగ్స్ వేడి ఎక్కువ అయిపోతుందని చెప్పేసి హెయిర్ కటింగ్ చేయడం చేస్తారు. బట్ నిజం చెప్పాలంటే మనకి సన్లో మనం ఎంతైతే మనం ప్రొటెక్షన్ తీసుకుంటామో వాటికి ప్రొటెక్షన్ లేదు కదా. బట్ హెయిరే వాటికి ప్రొటెక్షన్. సో గ్రూమింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. హెయిర్స్ అనేది మ్యాటింగ్ అవుతుంటే రెగ్యులర్గా బ్రషింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. బాతింగ్ వచ్చేసి 10 to 15 డేస్లో ఒకసారి చేసుకోవచ్చు. ఈ జీరో కట్ చేయడం అనేది సమ్హౌ ఇట్ ఈస్ నాట్ ఫేవరబుల్ అన్లెస్ పెట్ ఓనర్ ఇంకా మెయింటైన్ చేసుకోలేరు, ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుందో లేకపోతే ఎక్కువ హెయిర్ ఫాల్ కనిపిస్తుంది అనే ఐడియాతోని వాళ్ళు ఏం చేస్తారంటే మీకు హెయిర్ కటింగ్ అనేది జీరో కట్ చేపిస్తారు. అంతేమీ చేయలేదు. జస్ట్ ఇట్స్ ఎ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద పెట్ పేరెంట్స్ మోర్ దెన్ ద పెట్ ఇట్ సెల్ఫ్. అంటే మనకు స్ట్రెస్ ఉన్నప్పుడు పెట్స్ తోటి ఆడుకోమని సైకాలజిస్టులు కానీ, డాక్టర్లు కానీ చెప్తుంటారు. అంటే ఎట్లాంటి పెట్స్ తోటి మనం ఉంటే మైండ్ రిలీఫ్గా ఉంటుంది? ఎలాంటి పెట్స్ అని నేను చెప్పనండి. ఆఫ్కోర్స్ థెరపీకి ట్రైనింగ్ అయిన డాగ్స్ అయితే, ఇప్పుడు మా దగ్గర మేము ఏం చేసామంటే, ఒక కార్పొరేట్ ఉందన్నమాట. కార్పొరేట్కి వరల్డ్ మెంటల్ హెల్త్ డే రోజు వాళ్ళు మా పెట్స్ తీసుకెళ్తే వాళ్ళు కొంచెం రిలీఫ్గా ఉండే. అక్కడికి తీసుకెళ్ళి ఒక 6 పెట్స్ని తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే, అక్కడ వాళ్ళు చాలా రిలీఫ్గా అనిపించింది. వాళ్ళకి ఆడుకొని కొంచెంసేపు ఒక 2-3 అవర్స్ అయ్యేసరికి మైండ్ అంతా, బ్రెయిన్ అంతా కొంచెం ఎప్పుడు ఆ వర్క్ స్ట్రెస్లో ఉండో లేకపోతే డైలీ లైఫ్లో ఉండేసి పెట్స్ అనేది ఏంటంటే ఇస్తాయి కానీ ఎక్స్పెక్ట్ చేయవు, రైట్? సో అంటే మనుషులు ఎట్లా అంటే ఇస్తారు కానీ ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు. పెట్స్ ఎక్స్పెక్ట్ చేయవు కాబట్టి వాటికి దట్ ఫీలింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫర్ అ పర్సన్. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను డాగ్స్ అన్నిటి స్పెండ్ చేస్తే నాకు ఇది కావాలని చెప్పి నేను పోయి స్పెండ్ చేయను. అంటే నాకు తన దగ్గర నుంచి ఇది కావాలని చేయను. వెళ్తాము, అది ఉంటుంది, ఆడుకుంటుంది, కొంతసేపు ఉంటుంది, దాని ఇష్టంతో అది ఉంటుంది. వీ షుడ్ నెవర్ ఫోర్స్ దెమ్ నార్ ఫోర్స్ అవర్ సెల్ఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు పెట్స్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత జాగ్రత్తగా మనం కూడా ఉండొచ్చు అనుకుంటాం. డెఫినెట్లీ 100% రెస్పాన్సిబిలిటీ వస్తుంది కదండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఏదో కుక్కని ఆడ కట్టేస్తారు, రోజంతా ఆడుకోవడానికి మాత్రమే తీసుకొస్తారు ఒక హాఫ్ అన్ అవర్. రెస్పాన్సిబుల్ పేరెంట్ ఏం చేస్తారంటే రోజంతా దాని గురించి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు మనము మన పిల్లల్ని ఎట్లయితే స్కూల్కి వెళ్ళి పంపించి మళ్ళీ తర్వాత కాలేజెస్ పంపించి ఎడ్యుకేషన్ అలా ఎలా అయితే పెట్టి, అది కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మనం పిల్లల్ని ఎలా అయితే పెడతామో, చాలామంది పెట్ ఓనర్స్ ఇవాళ రేపు ఆ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇది ట్రెండ్ అనే వర్డ్ని మనం అనుకోవచ్చు, కానీ వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, మనం లైఫ్లో ఇంత ఎంజాయ్ చేస్తున్నాం, అవెందుకో ఎంజాయ్ చేయదు. పార్క్కి తీసుకెళ్తారు, లేకపోతే ఒక డ్రైవ్కి తీసుకెళ్తారు. వాళ్ళు ఎక్కడైనా తిరగడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే హాలిడేకి వెళ్తే పెట్స్ని కూడా తీసుకెళ్తారు. పెట్ ఫ్రెండ్లీ ప్లేసెస్ అట్లా చాలా హైలైట్ అవుతున్నాయి ఈ మధ్య. సో మనుషుల్ని ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో పెట్స్ని కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు ఈ మధ్య. అయితే మనం డాగ్స్ కానీ, పెట్స్ కానీ ఎంత బాగా చూసుకుంటే అవి అంత మనతో అంత ఫ్రెండ్లీగా ఉంటాయని చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. అయితే డాగ్స్ ఇప్పుడు పెట్స్కి ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తారు, ఏమేమి ట్రైనింగ్ తీసుకోవాలి, వాటి ట్రైనింగ్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోగ్రెసివ్ కెనైన్స్ అని పెట్టారు సార్. మీరు ఇక్కడ ఏమేమి సర్వీసెస్ ఇస్తారు? సో బేసిక్గా వీఆర్ మెయిన్లీ మాకు ట్రైనింగ్, బిహేవియర్ మోడిఫికేషన్ అండ్ ఈ ప్రొఫెషనల్ సర్వీస్ అంటే కేనైన్ సర్వీసెస్, పోలీస్కి కానీ మిలిటరీకి కానీ ఇవన్నిట్లో మేము స్పెషలైజ్ మెయిన్లీ ఇంటూ ట్రైనింగ్ అనమాట. నేను కేనైన్ బిహేవియర్ స్పెషలిస్ట్ అండి. ఆల్మోస్ట్ 21 years నుంచి నేను ఇది చేస్తున్నాను. సో ఇన్స్ అండ్ అవుట్స్ నాకు తెలుసు. ఏదైనా డాగ్ని చూస్తే అది ఎట్లా ట్రైనింగ్ చేశారనేది కూడా నేను చెప్పగలుగుతాను. లేకపోతే దాని బిహేవియర్ చూసి ఎందుకు అయ్యి ఉండొచ్చు అనే కారణాలు కూడా నాకు తెలుసుంటాయి అనమాట, బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. బేసిక్గా స్టార్టింగ్ విత్ బేసిక్ ఒబీడియన్స్ అండ్ బిహేవియర్ మోడిఫికేషన్. దీని అర్థం ఏంటంటే పెట్ పేరెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అల్లరి చేస్తుండొచ్చు పెట్, లేకపోతే వాటికి కొంతమంది పెట్ పేరెంట్స్ ఏంటంటే ఒక తీసుకురాగానే కొంచెం మంచి బిహేవియర్ నేర్పిస్తామనే ఆ ఆలోచనతోని వాళ్ళు ఆల్రెడీ వాటికి ట్రైనింగ్ అనేది నేర్పిస్తారు. ఆ బేసిక్ ఇంకా ఎసెన్షియల్ ఒబీడియన్స్ అనేది మనం అక్కడ చేస్తామన్నమాట. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మీ ఇంట్లో టాయిలెట్ ఎక్కడ చేయాలి, పాటీ ఎక్కడ చేయాలి, ఇప్పుడు పెట్స్కి తెలిసి ఉండదు. ఇప్పుడు పిల్లలకి మనం ఎలాగైతే అలవాటు చేస్తామో సేమ్ పెట్స్కి కూడా అలాగే నేర్పించాలి. ఎవరైనా వస్తే పద్ధతి, ఇప్పుడు బిహేవియర్ అనేది మన పిల్లలకి మనం నేర్పిస్తాం. ఈ వీళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళతో కొంచెం చూసి ఉండాలి ఇలా అని చెప్పి మనం పెట్స్కి పిల్లలకి ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో పెట్స్కి కూడా అదే పద్ధతిలో వాటికి ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిలో మనం చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ఫర్ పెట్ పేరెంట్స్ అనమాట. ఒక పెట్ డాగ్స్కి మీరు ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తారు బేసిక్గా? సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ మనం ఇప్పుడు చూపించేది ఏంటంటే మనకి పెట్ ఓనర్స్, పెట్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు బయటికి వెళ్తే లాగుతుంది, తీసుకెళ్ళడం కష్టం అవుతుందని చెప్పి డాగ్ అయితే యాక్టివిటీ ఉండదు, అది మనం బేసిక్గా దాని ట్రైనింగ్ అంటే పెట్ ఓనర్స్కి కావాల్సిన బేసిక్ ఎసెన్షియల్ ఒబీడియన్స్ అనేది మనం చూపిస్తున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు జనరల్గా డాగ్స్ తీసుకొని బయటకు వెళ్తుంటే అది మన ముందే పరిగెత్తుంటే బెల్ట్ పెట్టుకొని లాగడం అట్లాంటివి చేయకుండా ఉండాలంటే అది మనతో ఈక్వల్గా నడిస్తే మన కమాండింగ్లో ఉంటుందని చెప్తుంటారు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్. ఇందులో కూడా పెట్ ఓనర్స్కి కన్ఫ్యూషన్, పెట్ ఓనర్స్ ట్రైనర్స్ కూడా చాలామంది పెట్ ఓనర్స్ని కన్ఫ్యూజ్ చేసేది ఏంటంటే మీకు పక్కన వాకింగ్ చేయడం నార్మల్గా వేరే, హీలింగ్ చేయడం వేరే. హీలింగ్ ఏంటంటే అది కాంపిటీషన్లో యూజ్ అయ్యే కమాండ్ అనమాట, కాంపిటీషన్లో యూజ్ అయ్యే ఆ పద్ధతి, అంటే అది ఒక డిఫరెంట్ బిహేవియర్. అది ఇదేంటంటే మీకు మామూలుగా పక్కన ఇటు చూసినా పర్లేదు, మీ పక్కన నడవాలి. సో ఆ ట్రైనింగ్కి ఈ ట్రైనింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే పెట్ పేరెంట్స్కి ఏదైతే అవసరం పడుతుందో బయటికి వెళ్తే లాగకుండా పక్కన నడవాలనే ట్రైనింగ్ ఇది. అదే మీరు అంటే దానికి ఎట్లాంటి కమాండ్స్ ఇస్తారు? జనరల్గా వాక్ అనే చెప్తాము. దానికి అంటే ముందు బేసిక్ ఐడెంటిఫై ఎట్లా చేస్తారు, మనం ఎట్లాంటి కమాండింగ్ ఇస్తారని ఒకసారి మీరు చేసి చూపిస్తే పల్లవి ప్రేక్షకులు కూడా డెఫినెట్లీ. సో ఇప్పుడు దీనికి వాక్ అనే కమాండ్ మనం చెప్తున్నాము. వీడి పేరు ఇది బ్రీడ్ వచ్చేసి లాబ్రడార్, పేరు వేనండి. ఇది ఇప్పుడు ట్రైనింగ్కి వచ్చింది మన దగ్గర. వాక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు టైల్ వ్యాగ్ చేసుకుంటూ హ్యాపీగా. సార్ ఇప్పుడు డాగ్ టైల్ మూమెంట్ని బట్టి కూడా దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది హ్యాపీగా ఉందండి. హ్యాపీ వాకింగ్ అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు డాగ్స్ స్మైల్ చేస్తున్నాయి, హ్యాపీగా ఉన్నాయి అనేది టెయిల్ దాని బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. సో మీరు చూస్తూనే ఉంటారు వాడు టెయిల్ వ్యాక్ చేయడం అంటే సంతోషంగా వాడు చేస్తాడు, ఏం చేసినా అది ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ మీకు మోడర్న్ మెథడ్స్ అండి, అంటే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, ఆపరెంట్ కండిషనింగ్, ఈ సైంటిఫిక్ మెథడాలజీతోనే మేము డాగ్స్ని ట్రైనింగ్ చేస్తాం అనమాట. అంటే కొన్ని సిగ్నల్స్ కూడా ఉంటాయి కదా సార్, సిట్ అనగానే ఇట్లా ఫింగర్, అది మీకు సైన్ లాంగ్వేజ్ అండి. మీకు ఎవరైతే పీపుల్ మాట్లాడలేకపోతారో లేకపోతే ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ మనం ఎప్పుడైతే సైన్ లాంగ్వేజ్లో డాగ్స్ మన మనుషులకు ఎలా నేర్పిస్తే పెట్స్ కూడా అలాగే ఉంటుంది అనమాట. అంటే మన ఇండియాలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా సార్, అవి ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటాం? కొందరు తెలుగు, హిందీ, ఉర్దూలో మాట్లాడుతుంటారు కదా సార్, అట్లా ఎట్లా దాన్ని లాంగ్వేజ్ పరంగా కూడా అంటే బేసిక్ దాన్ని పెరిగే ఎక్కడైతే పెరుగుతుందో ఆ అట్మాస్ఫియర్ బట్టి తెలుసుకుంటుందా, లేకుంటే మనం డైలీ మాట్లాడే భాషను బట్టి? జనరల్గా ఎలా ఉంటుందంటే పెట్స్కి బాడీ లాంగ్వేజ్, టోన్ మనం చూసి అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది పెట్స్కి చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే మాట్లాడలేవు, ఎక్స్ప్రెస్ చేసుకోలేవు, కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. సో జనరల్గా మీరు చూసే ఉంటారు, అంటే ఇప్పుడు మీరు భాష గురించి చెప్పారు రైట్. సో ఇప్పుడు మా దగ్గర కొంతమంది పెట్ ఓనర్స్ ఎలా అంటే తెలుగులో నేర్పిమని చెప్తారు, మేము సిట్టు బదులు కూర్చో అని చెప్తాం దానికి. కొంతమంది ఏంటంటే హిందీలో అంటారు, వాళ్ళు మేము బయట అని చెప్తాం, అలాగనమాట. సో ఆ భాష అనేది లాంగ్వేజ్ పెట్స్కి అర్థం కాదండి, మన టోన్, మన బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. అంటే పెట్ పేరెంట్స్ ఎట్లా ఏ లాంగ్వేజ్లో కావాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము ట్రైనింగ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇది ఒకటి మీరు అన్నారు ఇంతకుముందు డాగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు బయట లాగేస్తుంది అని చెప్పి. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఎఫెక్టివ్ ఉంటుందంటే పెట్ మంచిగా నడిచింది అనుకోండి ఇలాగా మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే మీరు చెప్పిన మాట ఏంటి, ఇప్పుడు తను ఒక్కళ్ళే చెప్తారు, మీరు టోన్ బాడీ లాంగ్వేజ్ అని చెప్పాము కదా, మా ట్రైనర్ మీరు చూస్తున్నారు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ చెప్తున్నాడు, ఓకే నువ్వు చేసేది కరెక్ట్ అని చెప్పి. అరిచి చెప్పే అవసరం లేదు, ఏం చెప్పినా డాగ్కి నీట్గా చెప్తే అర్థమైపోతుంది.
అంటే బెల్ట్ లేకుండా కూడా సేమ్ అదే బిహేవియర్లో ఉంటుందా, definitely. లేకుంటే బెల్ట్ కంపల్సరీ అంటే పట్టుకోవాల్సి ఇప్పుడు ఈ డాగ్ ఈ స్టేజ్లో ఉంది, బెల్ట్ లేని డాగ్స్ కూడా అది చూపిస్తానండి మీకు. అది దీంట్లోనే మనం ఆఫ్ లీష్ ట్రైనింగ్ అంటాం అనమాట. సో ఆ ట్రైనింగ్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. సిట్, స్టే. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఈ కమాండ్ మనం ఎలా యూజ్ చేస్తామంటే, ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారు, లేకపోతే మీరే ఫుడ్ టైము మీది ఏదైనా ఉంటుంది, లేకపోతే మీ పెట్టిన అక్కడ కూర్చోబెట్టి ఓకే నేను ఆ రూమ్లో వెళ్ళి పని చేసుకొని రావాలని చెప్పేసి అంటాం. సో పెట్కి స్టే అనేది నేర్పిస్తాం అనమాట. ఇలా నేర్పించినప్పుడు ఏంటంటే చెప్తే వింటది. ఇప్పుడు ఆ అబ్బాయి మా ట్రైనర్ పిలిచే వరకు లేవదు. ఓకే. అంటే ట్రైనర్ పిలిచే అంటే పెట్ పేరెంట్ పిలిచే వరకు అక్కడ నుంచి రాదా? ఎవరు లేకుంటే కమెంట్ చెప్తారో వాళ్ళు చెప్పినప్పుడే లేస్తుంది. అయితే రమ్మని చెప్తామో, లేకపోతే అంటే అక్కడ ఇప్పుడు నేను దాని కమాండ్ ఇచ్చి వస్తే ఇక్కడ రమ్మంటే వచ్చేస్తుంది అది? ఎవరండి ఇప్పుడు ఇప్పుడు పెట్టు అతను చెప్పాలన్నమాట. ఎవరైతే కమెంట్ ఇస్తారో వాళ్ళే చెప్పాలి. రైట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పేరెంట్స్ ఉంటారు, ఒక ఫాదరు. ఇప్పుడు పిల్లలకి ఏదైనా కమ్యూనికేట్ చేయాలని మనం అనుకున్నాం. ఫాదర్ మదర్కి ఇద్దరు రెండు మైండ్ సెట్స్ ఉన్నప్పుడు, ఇద్దరు ఒకటేసారి మాట్లాడినప్పుడు పిల్లలు ఏదైతే కన్ఫ్యూజ్ అవుతారో, అలాగే పెట్స్ కూడా మనం చేస్తామండి. అంతే, ఇద్దరు ఎప్పుడు మనం చెప్పాం. అందుకే ఒక కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఒకరే చెప్పాలి. సో ఇప్పుడు మీరు చెప్పారో తను చెప్పారు అనుకోండి, డెఫినెట్లీ డాగ్ కన్ఫ్యూజ్ అవుతుంది. రైట్. జాకే ఓకే బోలు బిల్కుల్ పాస్ మీ. ఇప్పుడు చూడండి అది అక్కడే కూర్చుంది. కమ్ వెను కమ్ కమ్ హియర్ బోలో. వావ్. సో ఈ ఫేజ్ ఇప్పుడు ఈ పెట్టి ఇంకా నేర్చుకుంటుందండి. ఇప్పుడు వాడు చేయడము, ఎవరైనా వచ్చి డిస్ట్రాక్ట్ చేయడం, అంటే ఎవరైనా వచ్చి పిలవడం కానీ అలా చేసినప్పుడు జరగకుండా ఉండాలనేది ఆ ట్రైనింగ్ ఇంకా ఒక ఫేజెస్ ఉంటాయి అనమాట మన దగ్గర ట్రైనింగ్లో. ఓకే. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మనం చెప్తుంటాం అలా. వీడు ఆల్మోస్ట్ ఆ ఫేజ్లో వచ్చాడు, కానీ ఇంకా ఫినిష్డ్ ప్రోడక్ట్ కాదు మనకి ఇంకా. ఇప్పుడు ట్రైనింగ్ అంటే అందరు కొట్టి నేర్పిస్తారు, లేకపోతే డాగ్స్ ఇట్లా చాలా లో ఎనర్జీతోని టేల్ కింద పెట్టుకొని భయపడుతూ ఇంకా వీడి మాట వినాలి ఇంకా నాకు తప్పదనే ఆలోచనతో ఉంటాయి కదా. మా దగ్గర డాగ్స్ అలా ఉండవు, మీరు చూసి ఉంటారు. అంతా హ్యాపీగా ఆడుకుంటూ నేర్చుకుంటాయి ట్రైనింగ్ అనేది. అంటే కొన్నిసార్లు ఆ డాగ్స్ మూడీగా ఉంటాయి, ఎందుకని అట్లా బిహేవ్ చేస్తుంటాయి? మనుషుల మూడు కూడా అలాగే ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, మనం పెద్ద దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, మనం ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసాం, మన మూడ్ పైన కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది కదా. మనం ఎలా మాట్లాడుతున్నాం అనే మూడ్ బట్టి ఉంటుంది. అందరూ అంటారు మా పెట్టు మూడి అని. నిజం చెప్పాలంటే పెట్టు మూడి కాదు, పెట్టు ఓనర్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు మనం ఉన్న అట్మాస్ఫియర్ బట్టి అది కూడా దాని మూడ్ కూడా చేంజ్. మీరు ఇప్పుడు వీడిని చూసే ఉంటారు, ఎంత హ్యాపీగా ఉన్నాడు వాడు. అట్ ద సేమ్ టైం ట్రైనర్ కమాండ్ చేస్తున్నాడు, భయపడట్లేదు, టైల్ వ్యాక్ చేసుకుంటూ ఏ చెప్పినా చేస్తున్నాడు. అదొక ఆ మూడ్లో. ఇప్పుడు మనం ఉంటేనే కదా పెట్టు కూడా ఆ మూడ్లో ఉండేది. అది అర్థం చేసుకోవాలంటే పెట్టునస్ ఏమంటారంటే ఓకే మూడు వాడు వింటాడు లేకపోతే లేదు. అంటే పెట్స్ని కూడా మనం ఎట్లయితే రిఫ్రెష్ కోసం వెళ్తామో పెట్స్ని కూడా అట్లా తీసుకెళ్ళాలి. ఉన్నాయండి, మేము ట్రెక్కింగ్ చేస్తామంటే ఒక గ్రూప్లో ఒక వ్యాన్లో పెట్టేసి మేము పెట్ ఓనర్స్తో పాటు పెట్ పేరెంట్స్తో పాటు ఫ్యాన్లో పెట్టుకొని 10-15 పెట్స్ని పెట్టుకుని మేము కూడా తీసుకెళ్తాం. అంటే ఒక రోజంతా డే యాక్టివిటీ లాగా ఉంటుంది. కొంతమంది చాలామంది ఇక్కడ ఇది మా పెట్ క్యాంపస్ ఏంటంటే రిసార్ట్ లాగా కూడా ఉంటుంది కదా. సో చాలామంది ఇక్కడికి వచ్చేసి పెట్టిన ఒక హాఫ్ డే అట్లా టైం స్పెండ్ చేస్తారనమాట ఇక్కడ.